నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకు స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో డిజిటల్ దినపత్రికలో ఏమి ప్రచురించారో చూద్దాం. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు సిడబ్ల్యూసి కీలక భేటీ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉందని కూడా ప్రచురించారు. ఇక గ్రేటర్ విజయవాడ కసరత్తు షురు, 75 గ్రామాలు విలీనం కాబోతున్నాయని కూడా ప్రచురించారు. ఇక ఓటీటీకి వచ్చేసిన కీర్తి సురేష్ మూవీ రివాల్వర్ రేటా స్ట్రీమింగ్. అదేవిధంగా ఇక మావోయిస్టులకు మరణ శాసనం రాసిన 2025 ఉనికి నిలబెట్టుకోవడం కోసం ఇక అసాధ్యమే, దెబ్బ మీద దెబ్బతో విలవెల్లాడుతున్న ఉద్యమం అని కూడా ప్రచురించారు. ఇక చూసుకుంటే మెగా సిటీగా హైదరాబాద్ గ్రేటర్పై సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ విజన్. అదేవిధంగా రైతు భరోసా ఆగదు, అసత్య ప్రచారాలు నమ్మొద్దని, అసలైన సాగుదారులకి రైతు భరోసా అని, శాటిలైట్ నిఘాలో రియల్ ఎస్టేట్ వెంచర్లని, వాణిజ్య భూములకు సాయం బందని స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక ముందుగా మనం మావోయిస్టులకు మరణ శాసనం రాసిన 2025 తమ ఉనికిని చాటుకుంటానికి తెగ వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఒక ఏకాభిప్రాయంకి వచ్చి మేము అతి త్వరలో లొంగిపోతున్నామని కూడా చెప్పడం కూడా మనకు తెలుసు మావోయిస్టులు. కానీ అడపదడప ఎక్కడో చోట కూంబింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కానీ తమ యొక్క ప్రాబల్యాన్ని అయితే మావోయిస్టు పార్టీ ఎప్పుడో కోల్పోయింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మావోయిస్టులకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. గతంలో ప్రజల్లో మావోయిస్టులపై గత 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం కొంత సానుభూతి ఉండేది. రాను రాను వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కావచ్చు, లేదంటే ప్రజాప్రభుత్వాలు ఏవైతే స్థాపించిన దగ్గర నుంచి ప్రజల్లో ఒక చేంజ్ అనేది ఏర్పడి, ప్రభుత్వాల్లో కూడా చేంజ్ ఏర్పడి, పేదలను నిరుపేదల్ని కంపల్సరీ పట్టించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన కూడు, నీరు, గుడ్డ అనేవి వచ్చిన తర్వాత, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ప్రభుత్వాలు ఇస్తున్న తర్వాత ప్రజాప్రభుత్వాల మీద అక్కడున్న గిరిజనులు కావచ్చు, దగ్గరలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రజాప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతున్న తరుణంలో ఆటోమేటిక్గా మావోల ఉద్యమంకి సంబంధించి మావోయుల మీద నమ్మకం అయితే నెమ్మదిగా తగ్గిపోతుంది. అదే టైంలో అక్కడి నుంచి ప్రభుత్వాలు కూడా మావోయిస్టులపై గురి పెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అయితే అసలు మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూడాలని కంకణం కట్టుకోవటం అనేది మనందరికీ తెలుసు. ఇక 2025 భారత దేశంలో విపరీతంగా ఆపరేషన్ జరిగింది మావోల్ని అణిచివేసే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తున్నారు. అయితే కూంబింగ్ ద్వారా ఎదురు కాల్పుల్లో వాళ్ళు ప్రాణాలైనా కోల్పోతున్నారు. లేదంటే వాళ్ళు 100% ఒక 20 మందో 30 మందో 40 మందో కలిసి లేదంటే కనీసం ఒక్కొక్క ఇండివిజువల్గా అయినా కూడా వచ్చి వాళ్ళు కలిసిపోయి పోలీసులతో మాట్లాడి పోలీసుల దగ్గర లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే అన్ని సంవత్సరాల కంటే ఈ 2025 అనేది చాలా కీలకంగా ఎంతోమంది మావోయిస్టులు లొంగుబాటుకి వాళ్ళు వచ్చారు, లొంగిపోయారు. మెజారిటీ పర్సెంట్ అసలు చనిపోయిన వాళ్ళ కంటే కూడా కూంబింగ్లో జరిగి దానికంటే కూడా లొంగిపోయిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఒకసారి చూద్దాం. 2025 సంవత్సరం భారత్ అంతర్గత భద్రతా చరిత్రలో ముఖ్యంగా మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దశాబ్దాలుగా ఎర్రజెండా నీడను సాగుతున్న సాయుధ పోరాటం ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మావోయిస్టు రహిత భారత లక్ష్యం దిశగా బలగాలు జరిపిన మెరుపు దాడులతో అడవులు అట్టడికిపోయాయి. 2025 మావోయిస్టులు అడవి సామ్రాజ్యాన్ని అస్తమయం చేశారు. 2025 సంవత్సరం మావోయిస్టుల పాలిట మృత్యువుగా మారింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రతిహత విజయాలను సాధించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒకే 200 మందికి పైగా ఒకే ఏడాది 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు అనేది కూడా ప్రచురించారు. లొంగిపోయిన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నారు. కానీ ఇదంతా కూడా మావోయిస్టు పార్టీకి అయితే తీరని లోటని మనమైతే చెప్పొచ్చు. 2025లో మావోయిస్టు పార్టీ ఈ రకంగా తన ప్రాబల్యాన్ని అయితే కోల్పోవడం అయితే జరిగింది. ఒకటి మాత్రం నిజం, మావోయిస్టు పార్టీకి ఇది ఒక తీరని దెబ్బ. ఇంకొంచెం
చూద్దాం. మావోలకు మరణశాసనం రాసిన 2025 ఆపరేషన్ కగార్ మెరుపుదాడులు. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అమలు చేసిన ఆపరేషన్ కగార్ 2025లో తీవ్రమైంది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ మ్యాపింగ్, గ్రౌండ్ హెడ్ దళాల సమన్వయంతో అడవులను జల్లెడ పట్టారు. జూన్, సెప్టెంబర్ నెలలో జరిగిన 2 భారీ ఎన్కౌంటర్లోనే దాదాపుగా 60 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో అత్యధిక రివార్డులు ఉన్న సీనియర్ కేడర్ సభ్యులు ఉండటం మావోయిస్టు పార్టీని నాయకత్వ లేమితో కొంగదీసింది. దండకారణ్యంలో గతంలో మావోయిస్టులకు ఉన్న గెరిల్లా పట్టు ఈ ఏడాది దాదాపు సడలిపోయింది. మరి అగ్రనేతల పతనం, కుప్పకూలిన మేధోమదనం, మారిన ఆదివాసీల మనస్తత్వం, మనం చెప్పుకున్నాం, అభివృద్ధి బాట మరి భారీగా లొంగిపోయినట్లు హింస వదిలిన జనజీవన స్రవంతిలోకి మావోయిస్టుల పతనానికి, బలగాల దాడులకు ఒక కారణమైతే స్థానిక ఆదివాసుల మద్దతు తగ్గటం మరో ప్రధాన కారణం. మనం చెప్పుకున్నాం, ఇది 100% కరెక్ట్. మద్దతు అయితే తగ్గింది. ప్రజాప్రభుత్వాల మీద మరి అక్కడున్న ప్రజలకు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే మరి ప్రభుత్వాలు ఏ వచ్చినప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తుంటూ క్రమక్రమేణా కూడా మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని అయితే కోల్పోతూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా మరి ముందుకు సాగుతుంది. 100% మావోయిస్టు రహిత భారతదేశాన్ని 26 కల్లా చూడాలనుకుంటున్నట్టుగా దానికి మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తీరైతే మనకు తెలుసుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా 2025లో పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో మరి మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా మరి చనిపోవడం అనేది మనకి తెలుసు. ఎందుకంటే ఎన్కౌంటర్లో అదేవిధంగా ఒకళ్ళిద్దరు లొంగిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్ట్ పార్టీకి 2025 అనేది చాలా డేంజర్ బెల్స్ మోగించిన సంవత్సరం. మరి రానున్న సంవత్సరంలో మరి ఈ మావోయిస్ట్ అనేదాన్ని లేకుండా చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం మరి సక్సెస్ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం కూడా మనం చూస్తున్నాం. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇంకా ఏం జరగబోతుంది అనేది. ఇక అదేవిధంగా ఇక చూడొచ్చు, మెగా సిటీగా హైదరాబాద్, గ్రేటర్పై సీఎం రేవంత్ గ్రాండ్ విజన్. సమర్థ ఐఏఎస్లతో జోన్ వ్యవస్థ పటిష్టం. త్వరలోనే జిహెచ్ఎంసీకి కొత్త బాస్, సీనియర్ ఐఏఎస్కు బాధ్యతలు. 2026లో ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్. దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మెగా సిటీ. సీఎం ఆదేశాలతో జోనల్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్లు 12 జోన్లు, 60 సర్కిళ్లతో పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారని కూడా ప్రచురించారు. దేశంలోనే మెగా సిటీ 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో హైదరాబాద్ ఒక మెగా సిటీగా అవతరించిందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ విలీనంలో నగర విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. విస్తరించిన పరిపాలన పరిధిని సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని కమిషనర్ వివరించారు. ఇవన్నీ పెరగడానికి కారణాలు కూడా అనేకం. ఓన్లీ మనం ఏదో జిహెచ్ఎంసీ పరిధిని పెంచుకుంటూ పోతే ఉపయోగం లేదు. కానీ అనేక కంపెనీలు వస్తున్నాయి. మరి విదేశీ కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. భారతదేశంలో అన్నిటికంటే తెలంగాణలో మరి బిజినెస్ చేయడానికి చాలా అనుకువగా ఉన్న వాతావరణం మనం గమనించవచ్చు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో మరి అనేక పెట్టుబడులను ఆహ్వానించడంలో చాలా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఎక్కడెక్కడి నుంచో పట్టుకుని వచ్చేవాళ్ళు మరి భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చి తమ యొక్క వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఉద్యోగాలను కొనసాగిస్తూ మరి ఈ యొక్క నగర అభివృద్ధికి ఎంతోమంది తోడ్పడ్డారు. ఇంతమందిని హక్కున చేర్చుకున్నందుకు మరి తెలంగాణలోని హైదరాబాద్ నగరం అనేది ఎంతోమందికి మరి ఒక ఇంపార్టెంట్ నగరంగా మారిపోయిన పరిస్థితి భారతదేశం మొత్తానికి కూడా. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో ఏ మూలకెళ్ళినా కూడా మరి అక్కడ హైదరాబాద్కు సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నారంటే మరి తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ యొక్క పరిధి ఏ రకంగా ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిని పెంచడానికి మరి మరిన్ని మున్సిపాలిటీలను దానిలో కలిపి మరి జిహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తృతంగా పెంచాయి. ఈ క్రమంలో మరి పరిధి పెంచినంత మాత్రాన కుదరదు. దానికి సంబంధించిన సుపరిపాలన అందించడంలోనూ ప్రభుత్వం సక్సెస్ కావాలి. ఆ దశగా
మరి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎక్కడ కూడా లోటుపాట్లని లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుంది. అదే మనం ఇక్కడ అనుకోవచ్చు. 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడంలో హైదరాబాద్ ఒక మెగా సిటీగా అవతరించిందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ విలీనంలో నగర విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు 650 చదరపు కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు ఏకంగా 2053 చదరపు కిలోమీటర్, అంటే హాఫ్ కంటే ఎక్కువ పెరిగిపోవడం మనం అయితే దీన్ని గమనిస్తున్నాం. దేశంలో అతిపెద్ద సిటీగా హైదరాబాద్ అతి వేగవంతంగా అయితే రూపు చెందుకోవటం మనం అయితే చూస్తున్నాం. ఇక ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించడంతో హైదరాబాద్ దేశంలోని అతిపెద్ద నగరంలో రికార్డులో నిలిచింది. ఈ మెగా సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ సమగ్ర అభివృద్ధి లక్ష్యమనే నినాదంతో మౌలిక వసతులు, పట్టణ ప్రణాళికలు, పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సీఎం పట్టుదలగా ఉన్నారు. క్యూర్ పేరుతో మెగా సిటీని గ్రాండ్ విజన్తో పరుగులు పెట్టించేందుకు సీఎం డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి 2012 బ్యాచ్ ఐఏఎస్ కమిషనర్గా ఉండగా త్వరలో స్పెషల్ సిఎస్ స్థాయి సీనియర్ అధికారిని కమిషనర్గా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది మనందరం కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా ఉండే దానిలో హైదరాబాద్ ఎటువంటి మరి డౌటు లేదు. ఆ మాటకు వస్తే తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకం. దానికి కారణం ఇక్కడున్న ప్రకృతి సహకరించే విధానం. మరి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ మిడిల్లో ఉండటం మరి ఈ హైదరాబాద్కి కలిసి వచ్చే అంశం. వ్యాపారాల లావాదేవీలు ఏమన్నా బాగా జరగాలన్నా హైదరాబాద్లో బాగా జరుగుతాయి. ప్రధానంగా వాతావరణం, ఈ వాతావరణం చాలా అనుకూలమైన వాతావరణం. అత్యంత వేడిగా ఉండడం కానీ అత్యంత చల్లగా ఉండడం కానీ ఉండదు. ఈ కాలానుగుణంగా సరిగ్గా ఉండి తను తాను మౌల్డ్ చేసుకున్నట్టుగా హైదరాబాద్ వాతావరణం అనేది ఉండడం వలన ఇక్కడికి వచ్చి మరి నివసించే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇక్కడి నుంచి ఇమీడియట్లీగా వెళ్ళిపోవటం అనేది జరగదు. ఇక్కడికి వచ్చి వచ్చిన వాళ్ళు వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయిన దాఖలాలు చాలా కోకొల్లగా ఉంటాయి. ఎంతమంది వచ్చినా కూడా హక్కును చేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎప్పుడూ కూడా మరి ముందుంటుంది. ఈ క్రమంలో మరి 650 చదరపు కిలోమీటర్ల దగ్గర నుంచి మరి విస్తృతంగా 2053 వరకు పెరిగిందంటే మరి ఈ యొక్క కృషి అంతా కూడా రేవంత్ సర్కార్కే దక్కుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నమాట అక్షర సత్యం. రానున్న రోజుల్లో మరి ఈ యొక్క పరిధి పెంచడంతో సరిపోదు. ఈ పరిధి పెంచిన తర్వాత ఈ పెరిగిన పరిధిలో నుంచి మరి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుని అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. మరి 100% ఆ దిశగా ముందుకెళ్ళి మరింత సక్సెస్ అవ్వాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాం. ఇక మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? హైదరాబాద్ జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి పరిధి మరింత పెరిగే కొద్దీ ఇక్కడ మరిన్ని మౌలిక సదుపాయాలు వచ్చి ప్రజలకు ఉద్యోగ భద్రతతో పాటు మరిన్ని అవకాశాలు వస్తాయని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, కేసీఆర్ అసెంబ్లీకి రప్పిస్తున్న సీఎం. విమర్శలు పెరగడంతో అసెంబ్లీకి హాజరు కావాలని కేసీఆర్ యోచన. ఈ నెల 29న హాజరయ్యే అవకాశం. 3 జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ తర్వాత సభలు నిర్వహించాలని నిర్ణయం. అబ్బా, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు జరగబోతుంది. మరి కేసీఆర్ గారు వచ్చి ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి అధ్యక్ష అనబోతున్నారు. చాలా కాలం అయిపోయింది కేసీఆర్ గారు ఈ రకంగా మాట్లాడి. మరి ప్రజల్లో ఉన్న చెవుల్లో ఉన్న తుప్పంతా వదిలిపోయే అవకాశం దగ్గరలో ఉంది. చూద్దాం, మరి లాస్ట్ మినిట్లో ఏమన్నా మారిపోయి మళ్ళీ వద్దాం అనుకున్నాము, మరి ఇట్లా రాలేకపోయాం అనేనే చెప్పొచ్చు. కానీ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఈ తీసుకురావడానికి గల ప్రధానమైన కారణం రేవంత్ సర్కార్ మరి విమర్శల దాడి అనేది మామూలుగా లేదు. కేసీఆర్ మరి ఎన్నడూ లేనంత ఒక రకంగా చెప్పాలంటే ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిన పరిస్థితి మనకు తెలుసు. ఆయన ఒక గిరి గీసుకుని ఆ గిరిలో నుంచి బయటికి రాని పరిస్థితిని మనం గత 2 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల పైన అయిపోతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కేసీఆర్ బయటికి వచ్చిన దాఖలాలు అతి తక్కువ సమయంలో ఒకసారి అసెంబ్లీకి రావడం, మరి ఏదో మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి వెళ్ళటం తప్పితే ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడిన దాఖలాలు ఈ మధ్య కాలంలో కేసీఆర్ లేదు. ఈ రోజున కేసీఆర్ వస్తున్నాడు అంటే మరి దీనికి గల ప్రధానమైన కారణం మనం చెప్పాలంటే రేవంత్ సర్కార్ అనొచ్చు. రేవంత్ మాట్లాడే మాటలు సూటిగా మరి డైరెక్ట్గా వెళ్ళి మరి
ఆ రకంగా కేసీఆర్కి తగలటం, నువ్వు ముందు అసెంబ్లీకి రా బిడ్డ, అసెంబ్లీకి రాకుండా నీ చిలక పలుకులు ఎన్ని పలుకుతావో ఆ ఫామ్ హౌస్లో కూర్చుని మాటల దాడిని, ఆ మాటల దాడి ఒకవైపు ఉంటే మరి ఇంటిపోరు ఓ పక్కన కంట్లో నలుసులాగా కవితమ్మ, మరి ఎటు చూసుకున్నా కూడా ఆయన ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో మరి ప్రజలు నిన్ను ఒక నాయకుడిగా ఎన్నుకొని నీకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా నిన్ను అందలాన్న కూర్చోబెట్టినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడాలి కదా అని తన అంతరాత్మ చెప్పిందా? మరి ముక్కు నేలకు రాసేటట్టు ముక్కు పిండి మరి రేవంత్ సర్కార్ ముందుకు అసెంబ్లీలోకి తీసుకొస్తున్నారా కానీ మరి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారనే మాట అయితే ఒక రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము తీసుకొస్తున్నామని చెప్తుంది, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకైతే ఏదో ఒకటి అసలు ఏమీ అపోజ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలకి ఒకంతా ఇది కొంత ఊరటనిచ్చే అంశం. కేసీఆర్ వస్తుండు ఏదో ఒకటి మాట్లాడుతుండు అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతాడని వాళ్ళంటూ ఒక కొంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఏదో సరే చూద్దాం. దీనిలో ఈ నెల 29న హాజరయ్యే అవకాశం, 3 జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. అసెంబ్లీ తర్వాత సభలో నిర్వహించాలని నిర్ణయం. దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ సీఎంతో సహా కాంగ్రెస్ నేతలు కేసీఆర్కు సవాళ్లు విసరడం, మరి ప్రజల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతుండటంతో ఈ నెల 29న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేడని సీఎం రేవంత్ ప్రకటించిన మరునాడే తెలంగాణ భవనంలో మీటింగ్కు వస్తానని ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గ సభలో రేవంత్ సవాళ్లు, కేసీఆర్ ప్రెస్ మీట్పై సీఎం సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నేతలతో కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశం నిర్ణయించారు. ఆల్మోస్ట్ కొంత రావటం అయితే లేటు కావచ్చు కానీ రావటం మాత్రం పక్కా అన్నట్టుగా మరి కేసీఆర్ గారు అన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మరి ఇన్నాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీ పార్టీ నుంచో ఈ మెజారిటీగా ఎందుకు అసెంబ్లీకి రావట్లేదనే వాదనలు వినబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ముఖ్యంగా డైరెక్ట్ సీఎంఏ నువ్వు ముందు రావయ్యా, నువ్వు అసలు ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడి నువ్వు అసెంబ్లీకి రావడం లేదన్నా కొన్నాళ్ళు ఆయన స్తబ్దతగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరిలో కూడా సోషల్ మీడియా పెరిగిపోయింది. అసలు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజల కోసం చేసేది ఎవరు, మరి ఫోటోల కోసం చేసేది ఎవరు, ఫోజులు ఇవ్వడానికి చేసేది ఎవరు, ఏదో మాట్లాడాలని మాట్లాడటానికి మాట్లాడేది ఎవరు, నిజంగా ప్రజల కోసం తన వాడిని వేడిని వినిపించగలిగేది ఎవరు, ఇవన్నీ కూడా మరి డైరెక్ట్గా ప్రజలు అడుగుతున్నారు. ఇంకొక మాట కేసీఆర్కి చెప్పాలంటే ఒక్కొక్కసారి విపరీతమైన పాండిత్యం, విపరీతమైన ఎక్కువ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉండటం కూడా ఒక రకంగా చాలా మైనస్ అవుతుంది అనడానికి ఉదాహరణ కేసీఆర్ అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరో ఒక నార్మల్ పర్సన్ ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎవడు పట్టించుకోడు, కానీ తాను తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అయితే ఒక్కటి తెలంగాణ రావడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా కేసీఆర్ ఉన్నారు, దానిలో నో డౌట్. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఎవరైనా గౌరవించాలి, కానీ ఆయనే తెలంగాణ తెచ్చింది అయితే కాదు కదా. ఎందుకంటే ఎంతోమంది ఆత్మ బలిదానాల ద్వారా మరి మన తెలంగాణ అనేది వచ్చింది. మరి ఇలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మరి అధికారంలో ఉన్న ప్రతిరోజు కూడా ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టుగా ఉండి ప్రెస్కి దగ్గరలో ఉండి అసెంబ్లీకి వెళ్ళడం ఇవన్నీ కేసీఆర్ చేశారు బాధ్యతాయుతంగా. కానీ ఒక్కసారి అధికారం కోల్పోయాక ఎందుకు ముఖం చాటేశారు అంటే ప్రతిపక్ష నేతగా మీ పాత్రను మీరు పోషించడంలో మీరు విఫలమయ్యారా అని ప్రశ్నల జడివాన వస్తున్న వేళ ఈ రోజున కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తున్నట్టుగా మరికి సమాచారం అందుతుంది. ఆయన ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా కేసీఆర్ గన మరి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చలు వాడివేడిగా జరిగే అవకాశం ఉందా? గతంలో ఏం జరిగాయి, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రజల ముందు తెలవడానికి మరి ఒక మరింత క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవటానికి వాడివేడిగా చర్చలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? మరి ఈ సమావేశానికే సరిపోతుందా, లేదంటే నిజంగా కేసీఆర్ వస్తారా? ఇదంతా మళ్ళీ తూత్ మాలిష్ అదేమీ లేదు మాట తుచ్, ఇప్పుడేం కాదు తర్వాత చూద్దాం అసెంబ్లీకి అని మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 5 గంటల సమయం రాజన్న సన్నిధిలో కోడె ముక్కలు కోలాహలం, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా ప్రచురించారు. ఇక జనవరి 1న కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్
ప్రజాభవన్లో కార్యక్రమం వచ్చే నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలకు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ఈ పీపీపీటీలో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత ప్రభుత్వాల పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే లక్ష్యంతో గత ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2, 3వ తేదీల్లో గోదావరి కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వారికి ఒకరోజు ముందుగానే పీపీపీటీలో మరి వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో జలాల విషయంలో జరిగిన రాజీలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకే వాయిస్తో మాట్లాడేందుకు ఈ ప్రజెంటేషన్ ఒక కీలక నిర్ణయం కానుంది. మరి ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో మరి తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఉన్న మరి ఎవరైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ యొక్క మెతక వైఖరి మరి తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాని మరి రాలేకపోయాయి, సంపాదించుకోలేకపోయాయి. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవాలంటే అడగందే అమ్మైన అన్నం పెట్టదనే సామెత మనందరికీ తెలుసు. కానీ అయితే మనం ఎవరి కోసమో, ఎవరో ఒకరి కోసమో ఇంకొకరితో స్నేహం చేస్తూ మరి ఆ స్నేహం చేసే క్రమంలో మన మెతక వైఖరి వలన మరి తెలంగాణ ప్రజలు ఎంతో లాస్ అయిపోయారు. ఆ నీటి జలాల వాటాని మరి రప్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మరి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, విపరీతమైన విమర్శలు ఉన్నాయి. అసలు ఏ రకంగా గత బీఆర్ఎస్ పార్టీ జలాలని మన తెలంగాణకు రావాల్సిన వాటాలని తెచ్చుకోలేకపోయిందన్న దాని మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు, మంత్రులు కూడా దీని మీద అవగాహన కల్పించేందుకు ముందుగా ఈ పీపీపీటీ ద్వారా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి మరింతగా వాళ్ళకి తెలియపరిచి అసెంబ్లీలో తమ వాయిస్ని, తమ గళాన్ని వినిపించేందుకు, వాడివేడిగా చర్చ జరిగేందుకు మరి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి మరి మంత్రి ఉత్తమ్ కూడా సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి అవలంబించింది? ఈ రోజు వరకు కూడా కృష్ణా జలాల విషయంలో కృష్ణా గోదావరి నదీ జలాల్ని యూజ్ చేసుకోవడంలో తెలంగాణ ఇంత వంచనకు గురి కావడానికి గత ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది అని మేము చెప్తాము. ఎటువంటి పరిస్థితుల్లో మా వాయిస్ వినబడతాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకు మీరు చేశారో ఈ రకంగా మేము మీ ప్రజల ముందు పెడతామని చెప్పి మరి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో మరి అసెంబ్లీలో దీని మీద వాడి వేడి చర్చ ఏ రకంగా జరగబోతుందోనని. ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టుకు పూర్తి సహకారం ఉందని కూడా ప్రచురించారు. ఇక చరిత్రలో నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు చేసి చూపిస్తున్నారు. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అని కూడా ప్రచురించారు. మరి సమ్మక్క సారలక్క అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ దేవతలకి ఎంత పెద్ద పేరు ఉందో తెలుసుకోవచ్చు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాదు, పక్కన ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాలు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతోమంది భక్తులు మరి సమ్మక్క సారలమ్మ జాతరలకు వచ్చి మరి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరి ఎప్పటి నుంచో మరి ఈ సమ్మక్క సారలమ్మ యొక్క మరి ఆలయ అభివృద్ధికి సంబంధించి మరి ఎంతోమంది హామీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు, కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కానీ సీఎం రేవంత్ రెడ్డి అలా కాకుండా ఇచ్చిన మాటని మరి నిలబెట్టుకుంటూ 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం ఇవ్వబోతున్నారు. మరి ఇదందరూ కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం. ఇక సొంత గూటికి రాజాసింగ్, బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. పార్టీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేరతానని లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యే. ఇది చాలా కీలక అంశం. కానీ అందరికీ తెలుసు రాజాసింగ్ అనేది ఒక ఫైర్ బ్రాండ్. బీజేపీ పార్టీకి రాజాసింగ్ బయటికి వెళ్ళడం ద్వారా ఆ తర్వాత అక్కడ ఉన్న నైరాశ్యత మనం గమనించాం. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ప్రాతినిధ్యం వహించిన టైంలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పార్టీ పరువును కాపాడిన వ్యక్తి తెలంగాణలో రాజాసింగ్.
రాజాసింగ్కి ఇప్పుడు కూడా బీజేపీ పార్టీలోని నాయకులు కొంతమంది పడకపోవచ్చు, కానీ బీజేపీ కార్యకర్తలందరూ, బీజేపీకి ఓటేసే వాళ్ళందరూ కూడా రాజాసింగ్ బీజేపీలో ఉండాలనే కోరుకుంటారు. మరి ఆయన రాజీనామా చేయటం కొంతమందితో పొసక పేర్లు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, అందరికీ బహిరంగ రహస్యమే. మరి ఆయన బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కార్యకర్తల్లో గందరగోళం, నైరాశ్యం, ప్రజల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత. ఆ మాటకు వస్తే రాజాసింగ్కి బయటికి వెళ్ళిపోయినా కూడా మద్దతు ఎక్కువైన పరిస్థితి. ఇదంతా గమనించిన హైకమాండ్ మరి తీసుకుంటాకి సుముఖంగా ఉన్నట్టుంది. మరి ముందు అడగాలి కాబట్టి నేను ఎప్పుడు పార్టీ పిలిస్తే అప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్పి రాజాసింగ్ అన్నారు. కానీ రాజాసింగ్ ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో ఆ రోజునే చెప్పారు. ఇదంతా బయటకు వచ్చినప్పటికీ కూడా రాజాసింగ్ని బీజేపీ వదులుకోదు, ఎప్పటికైనా రాజాసింగ్ మావాడే బీజేపీలోకి వస్తారని బీజేపీలోని కొంతమంది నేతలు, విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అది ఏం రాశారో చూద్దాం. బీజేపీకి రాజీనామా చేసిన గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ త్వరలోనే సొంత గూటికి తిరిగి చేరుకోబోతున్నారు. కట్టర్ హిందుత్వవాదిగా పేరున్న రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియతో విభేదించి కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. దాన్ని పార్టీ ఆమోదించింది కూడా. ఆనాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. కొంతమంది నేతలు ఇక నా రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో అయిపోయింది, ఆ పార్టీతో అయిపోయిందంటే ఇంకో పార్టీ వెళ్ళిపోవాలి, కానీ అలా లేరు రాజాసింగ్. ఎందుకంటే రాజాసింగ్ ఒక కట్టర్ హిందుత్వవాది, మనందరికీ తెలుసు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా మరి ఆయనకి ఇబ్బంది, ఆయన తీసుకోవడం కూడా వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది. వేరే పార్టీ సిద్ధాంతాలకు ఆయన మౌల్డ్ అవుతాడా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. మరి ఆయన ఏవైతే తన వాడిని వినిపించాడో చెప్పారో అవన్నీ కూడా హైకమాండ్ విని ఉంటుంది. మరి తత్వం బోధపడి ఉంటుంది బీజేపీ హైకమాండ్ కానీ మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జరిగిన ఉప ఎన్నికల పరిస్థితులు చూస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం, బీజేపీ పార్టీ అంత ఘోర పరాభవం ఎప్పుడూ లేదు. ఇవన్నీ కూడా హైకమాండ్ బేరీజు వేసుకుని ఉండొచ్చు. ఎస్, ఇది కదా రాజాసింగ్ మరి అంతకుముందు చెప్పింది. మరి రాజాసింగ్ చెప్పడం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది అని. మరి తప్పుల తడకలాగా ఎప్పటికప్పుడు ఢిల్లీకి రాంగ్ స్టేట్మెంట్స్ పంపిస్తున్న కొంతమంది బీజేపీ హైకమాండ్ దగ్గర ఉన్న లీడర్లు, వాళ్ళ సత్సంబంధాలు, వ్యవహారాలు చూసుకునే లీడర్లు ఈ రోజున నోరు ఎల్లబెట్టి మరి బీజేపీని దారుణమైన పరిస్థితుల్లోకి నిలబెట్టేశారంటే మరి రాజాసింగ్ నెత్తి నోరు కొట్టుకుని ఎప్పటి నుంచో చెప్పింది నిజం కదా అనుకుని ఉండొచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు కాక మరి రాజాసింగ్ని మరి తమ గూటికి పిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. ముందు రాజాసింగ్ అడగాలి కాబట్టి ఆయనకు ఆల్రెడీ క్లారిటీగా ముందు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది కాబట్టి ఆయన లేఖ విడుదల చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి. అయితే ప్రస్తుతం ఆయన తిరిగి కమలం గూటికి చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే అగ్రనాయకుల చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా ప్రచారం సాగుతుంది. వచ్చే నెలలో కాషాయ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని రాజాసింగ్ సన్నిహితులు చెప్తున్నారు. రీజాయినింగ్పై ఇప్పటికే జాతీయ నాయకులతో రాజాసింగ్ మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళొచ్చిన రాజాసింగ్ తన టూర్లో హస్తిన పెద్దలతో లెక్కా పక్కా చేసుకుని వచ్చాడని అనుచరులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా కూడా వాళ్ళకంటూ 100% ఒక ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది. దానికి తోడు రాజాసింగ్ ఏ రోజుకు ఆ రోజు తను మాటలు తోటాలు పేలుస్తూ డైరెక్ట్గా విమర్శలు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మరి ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పుకుంటూ రావటం, ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఈ ఉప ఎన్నికల్లో కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు చతికిన పడిపోవడంతో రాజాసింగ్ యొక్క మాటలకి వెయిట్ పెరిగింది అని మనం భావించవచ్చు. అసలు రాజాసింగ్ చెప్పే దానిలో వాస్తవం ఉండొచ్చు కదా అని భావించవచ్చు. ఏదైనప్పటికీ కూడా రాజాసింగ్ లాంటి వ్యక్తిని కోల్పోవటం అనేది, అది కోల్పోతే బీజేపీకి విపరీతమైన లాస్. రాజాసింగ్కి పార్టీ వలన మరి తను రాజకీయంగా లాస్ అవుతాడా ఏంటనే తర్వాత పెడితే బీజేపీ పార్టీకి కూడా అది బిగ్గెస్ట్ లాస్గా మరి హైకమాండ్ భావించింది. కాబట్టి మరి రాజాసింగ్ని తీసుకుంటానికి ఉవ్విళ్ళూరుతుందన్నట్టుగా మరి మనకి సమాచారం అందుతుంది. రానున్న రోజుల్లో కాషాయ కండువా కప్పుకొని మరి మరొకసారి తను పార్టీకి తన సేవ చేసుకునేందుకు రాజాసింగ్కి అవకాశం అయితే కనబడుతుంది. మీరేమంటారు? అసలు బీజేపీ పార్టీకి రాజాసింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందంటారు మీరు? రాజాసింగ్ ఉంటే బీజేపీ పార్టీ బలంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం.
ఇక చరిత్రలో నిలిచిపోయేలా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఢిల్లీకి సీఎం రేవంత్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. శనివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసిసి కార్యాలయం ఇందిరాభవన్లో ఉదయం 10:30 అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రాబోయే ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు క్లియరెన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంలో కూడా మరి అనేక కోణాలు, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, రాజకీయ అంశాలు, మరి అదేవిధంగా మరి మల్లికార్జున ఖర్గేతో మరి చర్చించనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చిస్తారు, రాష్ట్రంలో పరిస్థితి ఏంటనేది కూడా చర్చిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఉన్న ఎలక్షన్లో కూడా మరి రేవంత్ తీసుకున్న స్టెప్స్కి అన్నిటికీ కూడా మరి హైకమాండ్ అనేది ఫిదా అయిందని చెప్పాలి. గతంలో 1 సంవత్సరం క్రితం వరకు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని మాట్లాడేవాళ్ళు, రకరకాల విమర్శలు, ఏదేదో చేసిన వాళ్ళందరికీ కూడా గట్టిగా తానంటే ఏంటో నిరూపించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ తన సొంత భుజస్కంధాలపై వేసుకుని ఆయన నడిచిన తీరు, తన కార్యకర్తల్ని, నాయకుల్ని నడిపించిన తీరు నా భూతో నా భవిష్యత్ అనాలి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఉన్న ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ తన దైనందిన రాజకీయ జీవితంలో మరి అప్రత్యాసంగా ముందుకు సాగుతూ మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉండి, ఆ తర్వాత మరి అసలే మనకి తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వాక్ స్వాతంత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అలాంటి కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మామూలు విషయం కానే కాదు. అది మరి కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా మరి అసలుకే చీటీ చిరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ అలాంటి వారిని అందరినీ కలుపుకుపోతూ నూతనంగా ఉన్న యువకుల్ని మరి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ మరి రేవంత్ రెడ్డి కంటే ఉన్న సీనియర్లందరికీ కూడా నచ్చజెప్పుకుంటూ తను ముందుకు వెళ్ళిన తీరుని మాత్రం మనందరం కూడా భేష్ అనాల్సిందే. అదేవిధంగా మరి కేవలం ఓన్లీ ఆ పార్టీకే కాకుండా ఆ పార్టీకి విజయాలను అందించడంలో కూడా కీలకంగా ఉండి, నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా మరి కష్టాల్లో ఉన్న టైంలో నేనంటూ ఉండి మరి దాన్ని కష్టాల నుంచి గట్టెక్కించి విజయాల వైపు దూసుకువెళ్ళడం అంటే అతను నిజమైన నాయకుడు. సరిగ్గా రేవంత్ రెడ్డి అదే చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పునర్వైభవం తీసుకొస్తుందంటంలో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి తను పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు మారడం, 100% సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం, మరి కేసీఆర్ని అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కేసీఆర్ని ఢీ కొట్టి ఆయన నిలబడి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాసేవ చేసుకునేందుకు ఆయనకి అవకాశం కలిగింది. మరి దీన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా, సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. మరి రానున్న రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉంటాయి, ఎన్నో పై ఎత్తులు ఉంటాయి రాజకీయాల్లో. దానికి సంబంధించి ఈరోజు గెలిచాం కదా అని ఆగిపోతే లేదు, నిరంతరం పరిగెడుతూనే ఉండాలి రాజకీయాల్లో. ఆ క్రమంలో నెక్స్ట్ రాబోతున్న ఎన్నికలు ఏంటి, దానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటాయి, మరి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి, మరి వీళ్ళన్నిటి కూడా చర్చించే విషయం. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా మరి బీజేపీ తీసుకొచ్చిన ఈ జీరామ్జీ బిల్లుకు సంబంధించి, మహాత్మా గాంధీకి సంబంధించి మరి ఆ బిల్లుని పేరును మార్చడం, వీటన్నిటి మీద ఏ రకంగా ముందుకెళ్లాలని చర్చించే అవకాశాలు, మల్లికార్జునతో ఖర్గేతో మాట్లాడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో మరి ఇంకా ఏ విషయాలు మాట్లాడే అవకాశం ఉందో అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఇక తదుపరి కేసీఆర్ అసెంబ్లీకి మెగా సిటీగా హైదరాబాద్ మనం చదువుకున్న చూసాం. సీఎం వాడే భాష ఇదేనా? రేవంత్ను కొడంగల్లో కూడా గెలవనీయం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఏందన్నా కేటీఆర్ అన్నా, ఏందన్నా భాష గురించి మనం మాట్లాడుతాం ఏంటే? ఇది మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడచ్చో మాట్లాడకూడదో పక్కన పెట్టు. మీరు ఎప్పుడన్నా మీ భాష ఒక్కసారి సరిచూసుకున్నారా? మీరు మాట్లాడితేనేమో భాష, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో మరి అదే అంటారు కదా, మీరు మాట్లాడితేనేమో మంత్రాలు, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో బూతులు.
ఇదే అన్న ఇట్ట అయితే ఎలాగే అసలు అదే అర్థం కాదు. ఇప్పుడు మేము మిమ్మల్ని తిడతాం, మీరు గమ్మున ఉండండి అంటే ఊరుకుంటారా? అసలు మొదలుపెట్టింది ఎవరు తిట్టడం? రాష్ట్రంలో అనకూడదు కానీ అసలు మా భాష మా యాస ఇలా ఉంటుందిరా బై అని చెప్పి పిచ్చతిట్లు స్టార్టింగ్లో తిట్టి మరి ఈ రకంగా తిట్ల దండకాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరి బూతులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వాళ్ళే మీ పార్టీలో కోకల్లుగా ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు మాట్లాడే వాగ్దాటి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి ఈ రోజున మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన భాష మాట్లాడతారా అని మీరు మాట్లాడుతున్నారే, మరి తోళ్ళు తీటాలు తొక్క తీటాలు అని మాట్లాడింది మీరే కదా ముందు. గతంలో అంతకుముందు కూడా రప్ప అని ఇలాంగా గాడని ఎన్నెన్నో మాటలు మీరు మాట్లాడారు. ఒక పర్సన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని మీరు ఎన్నో మాటలు అన్నారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోనే ఆయనకి పవర్ లేనప్పుడు, ఆయనకి ఏ పలుకుబడి లేనప్పుడు మీరు ఏదో అంటే పోనే ఆయన ఏదో బాధపడ్డాడు, అరిచాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పవర్లో ఉండి ఈరోజు మీతో మాటలు అనిపించుకుంటాడా? ఇది జరిగే పనేనా మరి అని నేను అంటలేదు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు కొంత సోయిలో ఉండాలి. ఏం మాట్లాడుతున్నారో భాష గురించి మాట్లాడేయాలంటే ముందు మనం పాటించాలి. ముందు ఏమన్నా పాటించి మన పిల్లలకి చెప్పాలి. మనం పాటించకుండా మనం ఏమి చేయకుండా మీరు అట్టా ఉండాలి ఇట్టా ఉండాలని చెప్పితే అవుతుందా? అవదు. ఇక ఈసారి కొడంగల్లో కల గెలవనీయమని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మీరు ఇప్పుడు మీ పార్టీ ఉన్న పరిస్థితుల్లో మీ చెల్లి పంచాయతీ తీర్చుకుంటాకి, మీ ఇంట్లో పంచాయతీలు తీర్చుకుంటాకి అసలు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేది ఎప్పుడు? వీటన్నిటికీ 1,00,000 క్వశ్చన్లు ఉన్నాయన్నా. అనేక క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ సమాధానం చెప్పకుండా కొడంగల్లో గెలవడం చాలా పెద్ద స్టేట్మెంట్ అన్నాయి. ఇది మాత్రం చాలా పెద్ద స్టేట్మెంట్. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా హైదరాబాద్ గల్లీలో పెరిగిన వాడినేనని మాట్లాడామంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో పొల్లు పోకుండా తిట్టే తెలివి ఉందంటూ కౌంటర్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిస్తామని శపథం చేశారు. కేసీఆర్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మొన్న కేసీఆర్ ఏమడిగారు? పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పండబెట్టినావు అని అడిగారు. 8 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను వెనక్కి పంపినా దాన్ని మళ్ళీ పంపి ప్రాజెక్టు పూర్తి చేయాలనే సోయ ఈ ముఖ్యమంత్రికి ఉందా? 90% పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకో 10 పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తాయి. ఆ పని చేయమని అడిగాను తప్ప అని అడిగారు కేటీఆర్. ఇక కృష్ణా జలాల విషయంలో మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయి? నెలకు 4,000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు 2,500 ఇస్తామని, 100 రోజులు నెరవేరుస్తామని హామీలు ఏవయ్యాయ్యా? 2 ఏళ్లు దాటినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి విమర్శల్ని వ్యక్తిగతంగా తిట్టాలని నాకు లేదు, కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడిని, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రిని, నా తండ్రిని మీరు తిడుతుంటే ఒక కొడుకుగా నాకు ఆవేశం రాదా? కేసీఆర్ను రోజు తిడుతూనే ఉన్నాడు. ఒకరోజు చనిపోవాలనుకుంటాడు, ఒకరోజు కాలు విరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కుర్చీకి ఇచ్చే గౌరవంతో ఊరుకుంటున్నాం. కనికపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోండబెట్టి ఉంటే ఇదే పరిస్థితి అని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో పైసలు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, ఇప్పుడు కూడా నెల ఢిల్లీకి పైసలు పంపిస్తూ పదవి కాపాడుకుంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఒక రేవంత్ రెడ్డి గారు ఘాటుగా మాట్లాడుతూ నచ్చకపోవచ్చు. ఒక కొడుకుగా మీకు అది నచ్చదు, అది 100%. ఎవరు ఆపోజిషన్లో ఉన్నా మీలాగానే మాట్లాడతారు, దాన్ని ఖండిస్తారు, ఆరోపిస్తారు. అలా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారు ఎన్ని తర్వాత వదిలేద్దాం, ముందు ఎవరు స్టార్ట్ చేశారు ఎన్ని వదిలేద్దాం. కానీ కనకపు సింహాసనమున సునకమును కూర్చొండబెట్టినా అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ప్రజలు మాట్లాడుతున్నారా? ప్రజలు ఇచ్చారు, ఆయనకి మీరు ఇచ్చారా? కేటీఆర్ గారు మీరు కొంచెం ఉన్నట్టు బాగానే మాట్లాడతారు, ఉన్నట్టుండి అతిగా మాట్లాడతారు, అదే వచ్చిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు డైరెక్ట్గా మీ మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే లేదంటే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీ అందరికీ కూడా ఏంటి, మీరందరూ ఎవరు?
కేసీఆర్కి ఒక స్థాయి ఉంది, ఆయన వేరు, ఆయన స్థాయి వేరు. కానీ మీ పరిస్థితి ఏంటి ఈ రోజున? మీకంటూ మీరు 4 భాషల్లో తిడతానని మాట్లాడుతున్నారే, రేవంత్ రెడ్డికి 1 భాష 2 భాషలు వచ్చని అక్కడ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే. ఏ రోజున ఒక సీఎంకి ఇవ్వాల్సిన వాల్యూ మీరు ఇచ్చారు? డే 1 నుంచి నువ్వు దిగిపో, నీకు మాట్లాడటం రాదు, నీకు చేయడం రాదు అన్నారే కానీ ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన వాల్యూగా మీరు ఇచ్చి, ముఖ్యమంత్రిగా మీరు ఇది చెయ్యండి, ఇది మీరు స్పోర్టివ్గా నేను తీసుకున్నాను, దీన్ని మేము ఓడిపోయాం, మా ఓటమిని అంగీకరిస్తున్నాం, నెక్స్ట్ ప్రజల మనసును గెలుచుకుంటానికి ట్రై చేస్తాం, మీ పద్ధతిలో మీరు చేయండి అని మీరు డే 1లో చెప్పుంటే, డే 2లో చెప్పుంటే, కనీసం డే 3లోనే చెప్పుంటే, అంటే వచ్చిన 3 నెలలు 4 నెలలు 5 నెలలు అన్న చెప్పుంటే మీ పరిస్థితి వేరుగా ఉండేది, ప్రజలు మీ గురించి ఆలోచించేవాళ్ళు. కానీ ఏ రోజున కూడా మీరు అలా చేయకుండా ప్రతిరోజు కూడా తిట్ల దండకం అందుకున్నది లేదా? శాపనార్థాలు పెట్టింది లేదా? బూతులకి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డేనా? మీరు కాదా? ఇవన్నీ నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పాలి మిస్టర్ కేటీఆర్. మరి మీరు సమాధానం చెప్పకుండా నేను అభియోగాలే చేస్తాను, నా తండ్రిని అన్నారు, నా తండ్రిని అన్నారు, నా తండ్రిని అన్నారు అంటున్నారే. మీ తండ్రి గారు, మీరు, మీ హరీష్ రావు గారు, మీ కవిత గారు సంబంధం లేని వ్యక్తులను ఎన్ని బూతులు తిట్టారో మీరు మర్చిపోయారా అని అడుగుతున్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు కేటీఆర్ గారు? మీరు ఒకసారి ఆలోచించి, మరి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి మీరు గౌరవం ఇవ్వకండి, కానీ ముఖ్యమంత్రికి మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, మీరు గౌరవిస్తే మనకి గౌరవం రిటర్న్ వస్తుంది, మీరు అగౌరవిస్తే అగౌరవమే మనకి రిటర్న్ వస్తుంది. దాన్ని మీరు గమనించాలి. ఒకసారి ఆలోచించండి కేటీఆర్ గారు, ఆలోచించి మీరు మాట్లాడండి, విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి చైర్కి మీరు గౌరవం ఇవ్వాలి. అది తెలుసుకుని మసలుకుంటే ప్రజల్లో మీకు మంచి బలం అయితే పెరుగుతుంది. ఇది వాస్తవం. ఫ్రెండ్స్, నేను మాట్లాడిన దానిలో తప్పేమైనా ఉందా, లేదంటే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు, మరి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మనకి ఇదొక న్యూస్. ఈ న్యూస్ని మాత్రం మరి అందరికీ తెలుసు, పేదోడు ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు ఎడ్ల బండలను యూజ్ చేసేవాళ్ళు, లేదంటే కాళీ నడకని వెళ్ళిపోయేవాళ్ళు. క్రమక్రమేణా వాహనాలు అన్నీ వచ్చిన తర్వాత ఈ రోజున ఒక బస్సు, లేదంటే ఓన్ వెహికల్, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక పేదోడు అతి తక్కువ ఖర్చుతాను సుదూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కూడా రైలు మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారత సర్కార్ ఎప్పుడూ కూడా మరి పేదోడిని దృష్టిలో పెట్టుకునే రైలు ఛార్జీలు అనేవి ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంచుతుంది. మరి ఏ కారణాల చేత పెరిగిందో కానీ ట్రైన్ టికెట్ ఛార్జీలు అయితే పెరిగినాయి. దగ్గర మీకు జనరల్ టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుసు. చూద్దాం ఏం రాశారు దీనిలో. ఇక్కడ భారతదేశంలో రైలు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ ధరల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇటీవల రైల్వే శాఖ సుదూర ప్రయాణాలపై టికెట్ ఛార్జీలు పెంచడం తెలిసిందే. ఈ సవరించిన రైలు ఛార్జీలు శుక్రవారం అంటే డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి. దీనికోసం రైల్వే డిసెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రయాణికుల సౌకర్య నిర్వహణకు ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత లక్ష్యంతో ప్రయాణికుల ఛార్జీలతో హేతుబద్ధీకరణ ప్రతిపాదించినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి? రైల్వే శాఖ సమాచారం ప్రకారం ఇటీవల సవరించిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తేదీ నుంచి బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు డిసెంబర్ 26కు ముందు టికెట్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత తేదీల్లో ప్రయాణించాల్సి వచ్చిన అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఛార్జీలు పెరగలేదు. సిటిజన్ టికెట్ల ఛార్జీలో ఎటువంటి మార్పు చేయలేదు అని చెప్పారు. దూరం ఆధారంగా అదనపు ఛార్జీలు. ఇక రైళ్ల ప్రకారం ఛార్జీలు ఎంత పెరిగాయి ఏంటనేది డీటెయిల్గా దీనిలో ప్రచురించారు. మీరు మనకి తెలుసు, మరి ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని ఎప్పటికప్పుడు మీకు తాజా వార్తలను మీ అందించడానికి మీ మహా డిజిటల్ దినపత్రిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సంబంధించిన ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి అంటే, మీరు చదవాలి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కాండి మహా డిజిటల్ దినపత్రిక. దీన్ని చదువుతూ ఉంటే మీకు మరింతగా ఇంకా క్లియర్ కట్గా అనేక వార్తలు మీకు వస్తూ ఉంటాయి. మనకున్న టైం నిడివి కాల నిడివి సందర్భంగా ఇంపార్టెంట్ వార్తల్ని మనం చదివి విశ్లేషిస్తున్నాం. ఇంకా డీటెయిల్స్గా మీరు కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి పేజ్ని. అదే మహా డిజిటల్ దినపత్రిక, తెలుగు దినపత్రిక. మరి మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. మరింత సమాచారం మీకు దీనిలో ఉంది. ఇక బాల మేధావుల సాహసానికి జాతీయ వందనమని రాష్ట్రపతి చేతుల మీదుగా PM రాష్ట్రీయ బాల్ పురస్కారం ప్రధానమైందని, ఇక 2 కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టులకు అన్యాయమని జీవో నెంబర్ 252 తక్షణమే ఉపసంహరించుకోవాలని TUWJ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారని కూడా తెలిపారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక
పొలం గట్టుపై కొత్త ముద్ర 2025లో మారిన సాగు చదరంగం, రైతులకు భరోసా, సన్నబడ్లకు బోనస్, యూరియాకు కష్టం బీమా సాయం 2025లో రివైండ్ అని చెప్పి మరి దీనిలో ప్రచురించారు. ఇక రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, రైతులకు ఎంత అండగా నిలిచింది అనడానికి దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. 2025లో తెలంగాణ సాగు ముఖ చిత్రం మరి ఈ రకంగా ఉందని, యాసంగిలో ఆందోళన నుంచి ఖరీఫ్, భరోసా దాకా మున్నేరు కన్నీరు, ఆగస్టు వివాదమని, సంస్కరణల హేళ, సవాళ్ల జ్వాల అని, పుడమి తల్లికి నిధుల అభిషేకమని, ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, విద్యుత్ సబ్సిడీ, యాంత్రీకరణ, డ్రోన్ టెక్నాలజీ, సాగులో కష్టాల్లో ఆసరా, వైఫల్యాలు పాఠాలు, రైతు భరోసా పెట్టుబడి సాయం, ఒక కుదుపు ఒక మెరుపు, ఇవన్నీ కూడా ప్రచురించారు. మనకి తెలుసు అసలు భారతదేశం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. మన ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టాలి అంటే అది ఎవరితో సాధ్యం? మరి మన ఇంట్లో మనకు అన్నం పెట్టేది అమ్మ మనకి అన్నాన్ని పిడికిలతో బిగించి మరి నోటికి మనకు అందిస్తుందంటే ఆ బియ్యాన్ని మనకి ఇచ్చేది ఎవరు? రైతన్న. అలాంటి రైతన్నను మనం మర్చిపోకూడదు. ఆ రైతన్నను మర్చిపోతే ఆ ప్రభుత్వాలు ఎంతటి ప్రభుత్వాలైనా కూలిపోతాయి. గతంలో మనం ఎన్నో చూసాం. కాబట్టి రైతన్ననికి ఆదుకోవాలి అని మీరు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దు. మాది రైతు ప్రభుత్వం అనేదే కాంగ్రెస్ పార్టీ అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. అదేవిధంగా మరి సబ్సిడీల రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇస్తున్నారు. అయితే రాజకీయ హామీల్లో భాగంగా కొంతమందికి 80% మేము ఇచ్చినా మరికొంతమందికి పడాల్సి ఉంది, అది కూడా మేము న్యాయం చేస్తామని అయితే చెప్తున్నారు. మరి మనందరికీ కూడా తెలిసి ఈ సంవత్సరం ప్రధానంగా రైతన్న అనుభవించిన సమస్య యూరియా సమస్య. మరి పంట బాగా పండాలంటే సరైన సమయంలో యూరియా అనేది మరి పంటకు అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో రైతులకు యూరియా అందలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదమైతే కానే కాదు. ఎందుకంటే ఈ యొక్క యూరియా సమస్య అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా కొట్టొచ్చినట్టుంది. కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరి మనకి దీనికి స్పష్టంగా అయితే కనబడుతుంది. కానీ దాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా మరి రేవంత్ సర్కార్ తీసుకోవడం తద్వారా కొంతవరకు దాన్ని కూడా మరి సవరించగలిగాం. ఏదైనా కూడా మనకి ఫుల్ ప్లేట్ మీల్స్ లాగా ఏది రాదు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఏ రకంగా దాన్ని అధిగమించి సమస్యను అధిగమించి పరిష్కార దిశగా ముందుకు వెళతామన్నదే మరి మనకి ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే మరి ఈ రైతులకు సంబంధించి పొలం గట్టుపై కొత్త ముద్రని 2025లో మారిన సాగు చదరంగం అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఎంతటి మేలు చేస్తుంది అనుకుంటున్నారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చెయ్యండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎర్ర జెండాకు 100 ఏళ్ళు అని చెప్పి కూడా పిలిచారు. ఇక శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక కేంద్ర ప్రభుత్వాల సమన్వయ కృషితో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, రిమ్స్లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించడం మనమైతే చూస్తున్నాం. దాన్ని కూడా ఇందులో ప్రచురించారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నాయని ఏబీసీ కేటగిరీలో నిధులు మంజూరు చేశారని దీనిలో ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూసాం. ఇక సినిమా న్యూస్కి వస్తే హీరోయిన్ మీనా కూతుర్ని చూసారా అని మరి నటి మీనా మన అందరికీ తెలుసు. అలనాటి అందాల తార, మరి 90s కిడ్స్ అందరికీ కూడా మీనా సుపరిచిత్రాలు. మరి ఆమె మీనా కూతురు కూడా ఏ విధంగా ఉందో చూశారు అన్నారు. రానున్న రోజుల్లో మేబీ మీనా ఎంట్రీ ఇవ్వచ్చు ఒక హీరోయిన్గా. విజయ్ పాడిన క్యూట్ సాంగ్ విన్నారా అని అది కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా సినిమా న్యూస్ కూడా దీనిలో ఇలా ప్రచురించారు. ఇక మనం ఏపీకి వెళ్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం దీనిలో ఏం ప్రచురించారు. ఏపీలో దేశానికి జనాభాయే ఆస్తి, ప్రతి జంట 3 పిల్లలను కనాలి, వృద్ధ ప్రపంచంలో యువదేశం మనదే అని చెప్పి సీఎం అన్నారు. ప్రపంచంగా 55 కోట్ల భారతీయులు తలసరి ఆదాయం మన వాళ్ళే టాప్. 2047 నాటికి ప్రపంచంలో మనమే మన కుటుంబం విలువలు గొప్పవి, పిల్లలకు పురాణాల గురించి చెప్పాలి. స్పైడర్ మ్యాన్ కన్నా హనుమాన్ బలవంతుడు. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞానంలో మరి ఆయన మాట్లాడటం జరిగింది. భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు సీఎం చంద్రబాబు. చిత్రంలో
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు. మనకి నిజమే, ఇప్పుడైతే మరి పిల్లలు, యువత ఉన్నప్పుడే, విద్యార్థులు ఉన్నప్పుడే, చిన్నపిల్లలు, యువకులు అయినప్పుడే మరి ఆ దేశం మరి ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. ఓన్లీ వృద్ధుల వలన, ఇప్పుడు 30లో 40లో ఉన్న వాళ్ళను, తర్వాత రానున్న రోజుల్లో వృద్ధుల వలన మరి దేశం అభివృద్ధి చెందాలి అంటే, ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆ యువత 20 ఏళ్ల నుంచి, ఒక 18 ఏళ్ల నుంచి, ఒక 40 ఏళ్లలోపు, 30 ఏళ్లలోపు ఉన్న యువత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి. మరి అమాషా పద్ధతుల లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో జననాల రేటు కొంచెం తక్కువగా ఉండటం ఒకంత కలవరపాటుకు గురి చేస్తుంది. మరి రానున్న రోజున ఫ్యూచర్ ఆలోచించాలి కదా. ఇలాంటి ఫ్యూచర్ని ఆలోచించి ఎటువంటి పరిస్థితుల్లో 2 నుండి 3 పిల్లల్ని కనాలి. అలా 2 నుంచి 3 పిల్లల కంటే మీకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్తున్న పరిస్థితిని మనం అయితే గమనిస్తున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్ సర్కార్ గతంలో చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరి 2 వద్దు 1 ముద్దు అని తీసుకొచ్చినది కూడా మనకు తెలుసు. అప్పుడులో మన జనాభా రేటు విపరీతంగా ఉంది. భారతదేశంలో జననాల రేటు ఎక్కువైపోవడంతో మరి ఎక్కువైనా కూడా మనకి ప్రాబ్లమే, మనకి తెలుసు. అతివృష్టి అయినా మనకి లాసే, ఏదైనా అనావృష్టి అయినా లాసే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి యువత కావాలి అంటే జననాల రేటు పెరగాలి. ఆ జననాల రేటు పెంచే క్రమంలో ప్రభుత్వం కూడా 2 నుండి 3 పిల్లలు ఉంటే మరి ప్రత్యేకంగా మరి వాళ్ళకి సపరేట్ రాయితీలను ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. మరి రానున్న రోజుల్లో మరి సీఎం చంద్రబాబు మరి ఏ రకంగా మరిన్ని అవకాశాలు వాళ్ళకి, పిల్లల్ని 2 నుంచి 3 కన్నా వాళ్ళకి మరిన్ని రాయితీలు ఇస్తారో చూడాలి. అంటే పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి విద్యలో కావచ్చు, వైద్యలో కావచ్చు, మరిన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తే కంపల్సరీ ఆ రకంగా ముందుకు వెళ్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడున్న ఓపికలు ఇప్పుడున్న మరి ఎవరికి కనబడతలేదు. ఒకప్పుడు నార్మల్ డెలివరీలు అయ్యాయి, ఇప్పుడు అన్నీ ఏదైనా కూడా సిజరీన్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనం తినే ఆహార పదార్థాలు, మనం తినే ఆహారపు అలవాట్లు మన యొక్క ఓపిక నిర్దేశిస్తాయి. మరి ఇవన్నీ కూడా మరొక 2-2 ఒక పిల్లని ఒక పిల్లనో కన్న తర్వాత ఆ కుటుంబం తల్లి, ఆ తర్వాత ఆవిడ ఓర్చుకోగలిగిన కెపాసిటీ, ఆ బలం కావాలి. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారం మీద పడి కూడా ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఉంటే దీని గురించి కూడా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించి ఆహార పదార్థాలు ఏ రకంగా తీసుకుంటున్నారని కూడా ఆలోచించి ఆ తర్వాత మీరు పిల్లల్ని కనాలి అని చెప్పడం కూడా కరెక్ట్ అవుతుంది. ఒకసారి బాలింతలు కావచ్చు, లేదంటే మరి గర్భిణీ స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వాల మీదే ఉన్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎంతమంది పిల్లలను కన్నా వాళ్ళకి మరి ఏ రకంగా వాళ్ళు రాయితీలు ఇస్తారనేది వేచి చూడాలి. ఇక బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్ అని చెప్పి నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం ఎక్కువగా తినడం ప్రధాన కారణాలు. మోనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే వారికే అధిక ముప్పు అని కూడా దీనిలో ప్రకటించారు. మనకు తెలుసు మనిషి తన దైనందిన జీవితంలో ఇప్పుడు ఉరుకుల పరుగుల ప్రపంచంలో మరి ఎక్సర్సైజ్ చేయడానికి మరి సమయం తగ్గిపోతున్నప్పటికీ కూడా ఎక్సర్సైజ్కి కంపల్సరీ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే కొంతమంది కొంచెం తిన్నా కూడా ఊపకాయం అనేది వస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. మరి అలాంటి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ చేయాలి. ఇంక ప్రధానంగా ఆడవాళ్ళు అయితే కంపల్సరీ మరి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు, మనకు తెలుసు. దాని నుంచి బయటపడాలి అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెడ్ మీట్ తినటం ద్వారా కానీ మరి ఇలాంటి మీట్స్ తినటం వల్ల కూడా మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఏ రకంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో మరి మన బాడీ మనకి సమాధానం చెప్తుంది. మరి మన బాడీ చెప్పిన దాన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీ బాడీ చెప్పిన దాన్ని బట్టి మీ బాడీని కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలి. కంపల్సరీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 1 అవర్ వ్యాయామం చేయటం అనేది మనిషికి చాలా అత్యవసరం. మహిళల్లో అది చాలా ఇంపార్టెంట్. మోనోపాజ్ రాకుండా కూడా ఈ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక సిపిఎం కంచుకోటలో కాషాయ పతాకం, త్రివేంద్రం కొత్త మేయర్గా బీజేపీ నేత వివి రాజేష్ ఎన్నికైనట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇక 20 మంది వీర బాలికలకు పురస్కారాల ప్రదానం, బహుకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని కూడా ప్రచురించారు. ఇక 10 రోజులు పవిత్రమే, ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం, వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన వద్దు, ఆంధ్రజ్యోతితో
టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కూడా ఈ మధ్య చూస్తూ ఉంటాం, ఒక్కసారి భక్తిభావం మనలో పెళ్ళుబిక్కితే అందరం బులోమని వెళ్ళిపోతాం, ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా చల్లబడిపోతాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి కూడా ఆ దైవ దర్శనం ఆ 10 రోజుల్లో దైవుడికి దగ్గరగా మనం ఉండొచ్చు. మరి దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. హిందుత్వ భావనలో మరి మనసే మన మందిరం కదా. ఇలాంటి మందిరం అంటే కోటాను కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒకేసారి అన్ని కోట్ల మంది ఒక టెంపుల్కి ఒకేసారి వెళితే ఏం జరుగుతుందో మనకు తెలియదా. కాబట్టి ఈ 10 రోజులు కూడా పవిత్రమైనవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ 10 రోజులు నెమ్మదిగా రావాలి. కానీ ఒకేసారి అందరూ బొలోమని రోజు ఒకే రోజు వచ్చేసి మరి చేస్తే అది అనేక మంది ప్రాణాలు పోయే ముప్పు కూడా అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఇప్పుడు ప్రజలు ఎక్కువైపోతే కొద్ది అధికారులు కొంతమందే ఉంటారు, మరి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయిపోతుంది. కాబట్టి ఈ 10 రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరి ఆందోళన చెందొద్దు, వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన చెందొద్దు అని చెప్పి మరి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ఇక ప్రచురించారు. ఇంకా గాంధీ పథమ లెనిన్ మార్గమా అని కూడా మరి రామచంద్ర గుహ గతానుగతం గురించి ఆయన రాయటం అయితే జరిగింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచిన అవార్డులను కూడా దీనిలో ప్రచురించారు. ఇక రింగా ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ వెస్ట్ బైపాస్ చుట్టూ గ్రేటర్ ప్రతిపాదనలు, ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలను దృష్టిలో ఉంచుకుని కూర్పు, ఈ 3 కీలక రహదారుల మధ్య గ్రామాలన్నీ గ్రేటర్లోకి మారనున్న విజయవాడ రూపురేఖలు, రాజధానికి దగ్గరగా దారి. మనకు తెలుసు అమరావతి మరి రాజధానిగా వడివడిగా ముందుకు అడుగులు వేస్తుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ద్వారా తను ఇంకా అంతే రోజు రోజుకు సంవత్సరానికి తన విస్తరణ ఏ విధంగా పెంచుకుంటూ పోతుందో, మరి రీసెంట్గా మరి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రాజధాని కావాలి. గత రాజకీయ పార్టీల దృష్ట్యా కొంతకాలం రాజకీయ అమరావతి అభివృద్ధికి కొంత బ్రేకులు పడిన మాట వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊపందుకుని ముందుకు సాగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ముందుకు సాగుతుంది అనడానికి, అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా మరి ముందుకు వెళుతుంది అనడానికి ఉదాహరణ మనం దీన్ని చూడవచ్చు. రానున్న రోజుల్లో మరి ఏం జరగబోతుంది, అమరావతి ఎంతగా అభివృద్ధి చెందబోతుందో, ఎంత త్వరలో అభివృద్ధి చెందబోతుందో మనం చూడాలి. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు దాన్ని తీసుకుపోతుంది, ఎంతవరకు చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోబోతుంది అన్నదాన్ని మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక అయోషాకు నేటితో 18 ఏళ్ళు ఇంకా న్యాయస్థానంలో నలుగుతున్న కేసు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. మనకు తెలుసు అయోషా మీరా హత్య ఎంతటి అప్పట్లో సంచలనాన్ని రేపిందో మనకు తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా 18 సంవత్సరాలు దాదాపు గడుస్తున్నా కూడా ఇంకా అది న్యాయస్థానాల్లో నలుగుతూ ఉంటే మరి సామాన్య ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద మరి ఎందుకు నమ్మకం సడులుతుందంటే దానికి ఒక ఉదాహరణ మనం దీనికి చెప్పొచ్చు. కానీ ఒకటి, న్యాయం జరుగుతుంది భారతదేశంలో, కానీ అది లేట్ అవుతుంది. 18 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా అయోషా మీరా హత్య కేసులో ఇప్పటికీ కూడా ఆ నిందితులను సరిగ్గా పట్టుకుని అది జరగలేదు అంటే ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీన్ని అందరం కూడా మనం మరి చింతించాల్సిన అయితే విషయం. మీరేమనుకుంటున్నారు? అయోషా మీరా హత్య కేసు అసలు ఎప్పటికైనా జరుగుతుందా, ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక పట్టుదల దృఢ సంకల్పంతో లక్ష్యాలు చేరాలి. నిమ్మకూరులో పర్యటించిన నారా భువనేశ్వరి ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారని, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభోత్సవం చేశారని, విద్యార్థులతో మాట మంతి నిర్వహించినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక బకాయిల బండ తిరుపతమ్మ ఆలయ ఆదాయానికి భారీగా గండని, మరి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అంటే మనకు తెలుసు ఏ రకంగా ఉందో, మరి ఆదాయాలకు గండి పడిందని కూడా మరి ప్రచురించడం జరిగింది. బౌద్ధం విరాజిల్లాలనే ఘంటసాల, మరి అపురూప శిల్ప సంపాదన, అణువణువున బౌద్ధం ఆనవాళ్లు, 1870-71 ప్రాంతంలో బౌద్ధ స్తూపం గుర్తింపు, 1904 నాటి త్రవ్వకాల్లో స్తూపం ప్రకారం వెలుగులోకి అని చెప్పి మరి వచ్చింది. ఇక పట్టుదల దృఢ సంకల్పంతో లక్ష్యాలను చేరాలని కూడా ప్రచురించారు. సిహెచ్ఎస్సి పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న భువనేశ్వరి చిత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర అని కూడా ప్రచురించారు. అయోషాకు నేటితో 18 ఏళ్ళు మనం మాట్లాడుకున్నాం. మరి న్యాయ పోరాటం చేస్తున్న అయోషా తల్లిదండ్రులు మరి వీళ్ళకి ఎప్పటికీ న్యాయం జరుగుతుందనేది మనం
అత్యంత త్వరగా జరగాలి, ఇంకా జరగాలని కోరుకోవాలి. చూడాలి మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయో, న్యాయస్థానాలు ఏం చేస్తాయో మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి. కమ్యూనిస్టుల పోరాటాల వల్లే అభివృద్ధి సంక్షేమాన్ని మాట్లాడారు మరి విల్సన్ అని తదితరులని ముఖ చిత్రమని ప్రచురించారు. ఓవరాల్గా ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇవి ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇక తెలంగాణ, ఆంధ్రాలో మరి ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విపులంగా విశ్లేషించే ప్రయత్నం చేసే ప్రోగ్రామే మరి ఈ మార్నింగ్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. మరి మీరు ఎప్పటికప్పుడు కూడా చూస్తూ ఉండండి ఏఎన్ఎన్. నమస్తే, నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి.